బెల్లీ ఫ్యాట్ తగ్గాల, కార్డియో వర్సెస్ యోగా ఏది బెస్ట్? పొట్ట తగ్గించుకోవాలని ప్రతిరోజు కష్టపడుతున్నారా? అసలు పొట్ట దగ్గర కొవ్వు కరగాలంటే కార్డియో చేయాలా లేక యోగా చేయాలా? చాలా మందికి వచ్చే కామన్ డౌట్ ఇది. అయితే ఒక్కో వ్యాయామం శరీరంలో ఒక్కో రకమైన మార్పును తెస్తుంది. మీ పొట్ట ఫ్లాట్ గా మారాలంటే ఏది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. వేగంగా క్యాలరీలను ఖర్చు చేయడంలో కార్డియో ఎప్పుడూ టాపే. రన్నింగ్, సైక్లింగ్ లేదా స్విమ్మింగ్ చేయడం వల్ల శరీరంలో గుండె వేగం పెరిగి ఎక్కువ శక్తి ఖర్చు అవుతుంది. తక్షణమే క్యాలరీలను బర్న్ చేయాలనుకునే వారికి కార్డియో దివ్య ఔషధం. కానీ కేవలం కార్డియోతోనే పని పూర్తి కాదు. ఇక స్ట్రెంత్ ట్రైనింగ్ విషయానికి వస్తే ఇది మీ మెటబాలిజం ను పెంచుతుంది. అంటే మీరు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కూడా క్యాలరీలు ఖర్చు అయ్యేలా చేస్తుంది. మరోవైపు యోగా క్యాలరీలు తక్కువగా ఖర్చు చేసిన స్ట్రెస్ హార్మోన్ అయిన కోర్టిసోల్ స్థాయిల్ని తగ్గిస్తుంది. ఒత్తిడి పెరిగితే పొట్ట దగ్గర కొవ్వు చేరుతుందని సైన్స్ చెప్తుంది. యోగా ద్వారా ఈ ఒత్తిడి తగ్గి పొట్ట పెరగకుండా ఉంటుంది. వారంలో 3 రోజులు కార్డియో, 2 రోజులు యోగా చేస్తే శరీరం ఫ్లెక్సిబుల్ గా ఉండటంతో పాటు కొవ్వు వేగంగా కరుగుతుంది. వీటన్నింటితో పాటు ప్రోటీన్ ఎక్కువగా ఉండే డైట్ తీసుకోవడం మర్చిపోదు. ప్రోటీన్ మీ కండరాలను కాపాడుతూ ఆకలిని నియంత్రిస్తుంది. కాబట్టి రేపటి నుంచి మీ వర్కౌట్ ప్లాన్ లో ఈ మూడింటిని చేర్చుకోండి. పొట్ట తగ్గించుకోండి. ఫిట్ గా ఉండండి. మరిన్ని హెల్తీ టిప్స్ కోసం చూస్తూనే ఉండండి ఖ్యాతి కనెక్ట్స్.